నమస్కారం. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఉమెన్స్ సేఫ్టీ ఇన్ ఇండియా. మై నేమ్ ఈజ్ బర్లా సహదేవ్. ఐఎమ్ అన్ అడ్వకేట్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. నేను మన భారతదేశంలో నేడు మహిళల భద్రత గురించి నా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఒక దేశ అభివృద్ధిని కొలిచే ప్రమాణాల్లో ముఖ్యమైనది మహిళల భద్రత కూడా ఒకటి. మహిళలు ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీస్లో కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ వారు భద్రంగా ఉన్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిందని మనం భావించగలం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం మరియు జీవించే హక్కును కల్పించింది. మహిళల భద్రత కేవలం మహిళల సమస్యే కాదు, అది ప్రభుత్వం యొక్క బాధ్యత, అలాగే ప్రజల బాధ్యత కూడా. మహిళల కొరకు అమలు చేసే చట్టాలు కఠినంగా ఉంటే సరిపోదు, చాలా సమర్థవంతంగా అమలు చేయాలి. పోలీస్ వ్యవస్థ వేగంగా స్పందించాలి. పోలీస్ వారు రాజకీయ నాయకుల ఒత్తిడిని పక్కకు పెట్టాలి. చట్టం దృష్టిలో అందరూ సమానం అనే భావన ప్రజలకు కల్పించాలి. అలాగే న్యాయస్థానాలు తీర్పులు త్వరితగతిన వెలువడించాలి. అదే సమయంలో సమాజంలో ఉన్న ప్రజలందరికీ మహిళల భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. చిన్నప్పటి నుండే బాలికలకు సమానత్వం, గౌరవం, బాధ్యత గురించి పరస్పర అవగాహన విద్య కల్పించాలి. మహిళల భద్రత మరియు నేరాల గురించే కాకుండా వారికి నాణ్యమైన విద్య, ఆహారం, వైద్యం మరియు ఉపాధి అవకాశాలు, అలాగే ఆర్థిక నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకునే హక్కు ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందిందిగా మనం భావించవచ్చు. నేను ఒక భారతదేశ బాధ్యత గల పౌరుడిగా చెప్పేది ఒకటే: మహిళలు బహిరంగ ప్రదేశాల్లో భయపడకుండా సంచరించినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే వారు భయపడకుండా సంచరించే అవకాశాన్ని ప్రభుత్వం మరియు ప్రజలు ఒక బలమైన సంకల్పంగా తీసుకోవాలి. అప్పుడే దేశం అన్ని రంగాల్లో మరియు మహిళలు భద్రంగా ఉండడం జరుగుతుంది. భారతదేశం ఇంకా అన్ని రంగాల్లో ఎదగాలంటే ముఖ్యంగా మహిళలను భద్రంగా, గౌరవంతో కూడిన జీవితాన్ని భారతదేశ ప్రజలు చట్టం కల్పించాలి. అప్పుడే మహిళలు హుందాగా, ధైర్యంగా జీవనం కొనసాగించడం జరుగుతుంది. ధన్యవాదాలు. మై నేమ్ ఈజ్ బర్లా సహదేవ్, అడ్వకేట్ ఫ్రమ్ వరంగల్. జై హింద్, జై భీమ్, జై భారత్.